హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆశూస్ లైఫ్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో ఏంటంటే చిన్న షాపింగ్ అనమాట. నైట్ ప్యాంట్స్కి ప్లాజోస్ కింద తీసుకుందామని చెప్పి వెళ్దాం అనుకుంటున్నాము. సో చిన్న షాపింగ్ అండ్ ఎలాగో ఇంటి దగ్గరే ఉన్నా కదా, వెళ్దాము అని చెప్పి వెళ్తున్నాం అనమాట. స్టార్ట్ అయ్యాం, నేను మమ్మీ డాడీ ముగ్గురం వెళ్తున్నాం అనమాట. సో అసలు ఎలక్షన్స్ అయిపోయిన నెక్స్ట్ డే వెళ్ళామన్నమాట. అసలు ఇంత ఫుల్ రోడ్ మొత్తం ట్రాఫిక్ ఉండింది అందరూ. ఇంకా ఫైనల్గా షిరిడి సాయి అని ఒకటి ఉంటుంది అనమాట, షాపింగ్ మాల్ లాగా. అంటే కింద సూపర్ మార్కెట్ ఉంటుంది, పైన ఏమో అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇంకా అక్కడికి వెళ్ళి ప్లాజోస్ చూస్తున్నాను అనమాట. నేను ఎక్కువ నైట్ వేసుకోవడానికి కానీ ఏదన్నా ఎక్కువ ప్లాజోసే ప్రిఫర్ చేస్తాను అనమాట. ఇంకా సరే అని చెప్పి ప్లాజోస్ నాకు అక్కడే బాగా నచ్చుతాయి, ఇంకెక్కడ తీసుకోను అనమాట. ప్లాజోస్ మాత్రం జూడియోలో అలాగే ట్రై చేసా కానీ అవి నాకు సెట్ అవ్వలేదు, నచ్చలే అనమాట కొంచెం. ఇంకా సరే అని చెప్పి ఇక్కడ కొన్ని తీసుకున్నాము, అన్నీ చూస్తున్నాం అనమాట. ప్రింట్స్, కొన్ని కొత్త మోడల్స్ కూడా వచ్చేసరికి ఇంకా అన్నీ చూస్తున్నాను. ఇప్పుడు కొంచెం కాటన్ మిక్స్లో వచ్చాయన్నమాట. ఎవ్రీ టైం కొంచెం బనియన్ క్లాత్ ఆ టైప్లో ఉన్నాయి, ఇప్పుడు కాటన్ మిక్స్లో ఉన్నాయి. ఇంకా అన్ని కలర్స్, నాకు ఉన్న టీషర్ట్స్కి కానీ కలర్స్ అవన్నీ, మన గర్ల్స్ అంటే తెలుసు కదా ఏమేమి అన్ని కలర్స్ చూసుకొని తీసుకుంటాము. సో అలానే అన్నీ అడుగుతున్నాను అనమాట మమ్మీని, ఏం బాగుంది ఏది బాగాలేదు అన్నీ చూస్తున్నాం అనమాట. ఇంకా మనం వాళ్ళు తీసిన దానికన్నా అక్కడ ఉన్నది ఎక్కువ చూస్తాం కాబట్టి అది ఇది అని చెప్పి ఆంటీని ఒక గంట సేపు తిప్పలు పెట్టాను అనమాట. అన్నీ తీపిచ్చి అన్నీ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇంకా అన్నీ ఉంటాయి అన్నమాట, జీన్స్ అన్నీ A to Z అన్నీ దొరుకుతాయి. ఈవెన్ ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అన్నీ అక్కడే ఉంటాయి. నా చిన్నప్పటి నుంచి మా మమ్మీ అక్కడే తెచ్చారంట. అది ఒక మా ఫ్యామిలీ షాపింగ్ అయ్యిద్ది అనమాట. మ్యాక్సిమం అక్కడే తీసుకుంటాము. నాకు కానీ మా తమ్ముడికి, ఇంట్లో అందరికీ మ్యాక్సిమం అక్కడే షాపింగ్ జరిగిద్ది. ఎప్పుడు ఏమన్నా కావాలి అన్నా వన్ స్టాప్ డెస్టినేషన్ లాగా అనమాట మాకు అది. ఇంకా చూస్తున్నాము ప్లాజోస్, అది అయ్యాక కొన్ని టాప్స్ అవి చూద్దాం అనుకుంటున్నాను, కాలేజ్కి డైలీ వేర్ లాగా. నాకు చెక్స్ వచ్చిన వాటికన్నా కొంచెం ప్రింట్ అలాగొచ్చినవి బాగా నచ్చాయి అనమాట. అందుకని ఒక 3 తీసుకున్నాను. అండ్ ఇంకా చూస్తున్నాం అనమాట, అక్కడ బ్యాగ్స్ అవన్నీ ఉన్నాయి, బెడ్షీట్స్ అవి ఏమన్నా కావాలేమో, ఏమన్నా యూజ్ అయ్యాయి ఉన్నాయేమో అని చెప్పి ఒకసారి షాప్ అంతా అలాగా చూస్తున్నాం అనమాట. అండ్ మెయిన్గా మనకి గర్ల్స్కి కావాల్సిన మేకప్ బ్రషెస్ అన్నీ ఉన్నాయి చూస్తున్నాను. ఇంకా ఒక స్కార్ఫ్ తీసుకుందామని అనుకుంటున్నాను అనమాట, అన్నిటి మీదకి యూజ్ చేసుకునేలాగా. అక్కడ మంచి కలెక్షనే ఉంది, నాకు నచ్చాయి. ఇంకా అన్నిటి మీదకి ఉపయోగపడేలాగా మల్టీపర్పస్ కోసం అని చెప్పి ఒకటి తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత టాప్స్ చూస్తున్నాం అనమాట, అది బాగా నచ్చింది. అది ఫుల్ కాటన్, ఈ సమ్మర్కి పర్ఫెక్ట్గా ఉండిద్ది. కానీ అది మమ్మీకి నచ్చలేదన్నమాట. ఎన్ని టైమ్స్ వేసుకుంటావు, అదే మోడల్ ఇప్పటికే ఉన్నాయి కదా, అలాంటివి మళ్ళీ ఎందుకు అని చెప్పింది. ఇంకా అంతగా ఏం నచ్చలేదన్నమాట అక్కడ ఎక్కువ కలెక్షన్. సరే అని చెప్పి ఇంకా అవి జస్ట్ ప్యాంట్స్ అను ఆ స్కార్ఫ్ వాటికి తీసుకొని, మమ్మీస్ అందరూ అంతే కదా, అక్కడ జర్మన్ సిల్వర్వి ఉన్నాయన్నమాట. ఇంకా అవి చూస్తుంది మమ్మీ. మమ్మీ టైం అయిపోతుందని చెప్పి ఇంకా కిందకి వెళ్ళామన్నమాట. కింద సూపర్ మార్కెట్ లాగా ఉంటుంది, గ్రాసరీస్ అవన్నీ ఉంటాయి అన్నమాట, స్టేషనరీ అవన్నీ. మా మమ్మీ ఇంకా హిప్ బెల్ట్స్ అవన్నీ చూస్తుంది, బాగున్నాయి చూడు అని చెప్పి అవేం వద్దాము అని చెప్పి తీసుకొచ్చేసాను అన్నమాట. అండ్ మా మమ్మీకి ఎప్పటి నుంచో ఉర్లీస్ తీసుకోవాలని ఉంది, కానీ అవి మమ్మీకి ఏవి అంతగా నచ్చట్లేదు అనమాట. ఇంకా ఇక్కడ కొన్ని కొత్త మోడల్స్ వచ్చాయని చెప్పి చూస్తున్నాం అనమాట. అన్నీ ఒకసారి రౌండ్ వేస్తుంది, ఏమన్నా కావాలా, ఏమన్నా ఎక్స్ట్రాగా కొత్తవి ఏమన్నా వచ్చాయా అని చెప్పి చూస్తుంది అనమాట అన్నీ.
అండ్ అలాగే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ అవి కూడా ఉన్నాయి అన్నమాట డెకరేషన్కి. నాకైతే క్యూట్గా భలే నచ్చాయి. అండ్ ఇంకా చూస్తున్నాము మమ్మీ ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ ఇంట్లో కిచెన్ సామాన్ల దగ్గర ఆగిపోతారనమాట. ఇంకా అవి చూస్తుంది, ప్లేట్స్ బాగున్నాయి, అవి బాగున్నాయి చూడు అని చెప్పి చూపిస్తుంది అనమాట నాకు. ఇంకా చూస్తున్నాము, ఇంకా మమ్మీ తృప్తి కోసం చూస్తుంది కానీ ఏది తీసుకోలేదన్నమాట. ఆ తర్వాత షూస్ వచ్చాయి. సరే నువ్వు ఎప్పటి నుంచో షూస్ అడుగుతున్నావు కదా, చూడు ట్రై చేయని చెప్పింది. కానీ అవి అంత నచ్చలేదు అనమాట నాకు. ఇంకా 2 ట్రై చేసాము, ఏమీ అంత ఫిట్టింగ్ కూడా అంత నచ్చలేదు అండ్ క్వాలిటీ కూడా అంతేం బాగాలేదు. ఇంకా సరే అని చెప్పి షూస్ తీసుకోలేదన్నమాట. అండ్ అక్కడ ఇవి ఫ్లిప్ ఫ్లాప్స్ ఉన్నాయి, ఎంత క్యూట్ ఉన్నాయంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ షూస్ వైట్ షూస్ చాలా బాగున్నాయి అన్నమాట చూడ్డానికి. కానీ నాకు ఫిట్టింగ్ సరిపోలేదు. అండ్ ఎప్పటి నుంచో సేమ్ అదే టైప్ షూ నేను తీసుకోవాలనుకుంటున్నా కానీ నా ఫిట్టింగ్ ఆ సైజ్ లేదనమాట, కొంచెం చిన్నగా ఉంది. ఇంకా సరే తర్వాత చూద్దాంలే అని చెప్పి చూస్తున్నాం అనమాట. అండ్ ఫ్లిప్ ఫ్లాప్స్ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. ఈ గర్ల్ థింగ్స్ అన్నీ నచ్చే వాళ్ళకి సూపర్ ఉంటాయి అన్నమాట. కొరియన్స్ అలా వేసుకుంటారు కదా ఫ్లిప్ ఫ్లాప్స్, చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట. నాకైతే బాగా నచ్చాయి. అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి అనమాట. ఫర్ వచ్చి అలాగా క్యూట్గా ఉన్నాయి. సరే అని చెప్పి మమ్మీ ట్రై చేయ ఒకసారి ఎలా ఉంటుందో చూద్దాం అని అన్నది. బాగున్నాయి కానీ అవి చూడడానికే బాగుంటాయి అన్నమాట, యూజ్ చేయడానికి అంతగా మనకి సెట్ అవ్వవు. సరే అని చెప్పి జస్ట్ ట్రై చేశాను అనమాట. అండ్ తర్వాత స్టేషనరీకి వెళ్ళామన్నమాట సెక్షన్కి. ఎంత క్యూట్ ఉన్నాయంటే నాకు ఈ స్టిక్ ప్యాడ్స్ ఇలాంటివి బాగా ఇష్టం అన్నమాట. కొనుక్కుంటా అంటే డైలీ ఏమన్నా రాసుకోవడానికి కానీ ఏమన్నా క్రియేట్ చేయడానికి క్రాఫ్ట్స్ అలా చేయడం ఇష్టం అన్నమాట. ఇంకా స్టేషనరీ ఐటమ్స్ అంటే బల్బిలా ఫేస్ వెళ్ళిపోతుంది అనమాట బల్బులాగా. ఇంకా అక్కడ నాకు ఒకటి కనిపించింది అనమాట, మనం ఫ్రిడ్జ్కి కానీ ఏదైనా ఐరన్ మెటీరియల్కి మ్యాగ్నెటిక్ లాగా ఉందన్నమాట. దానిపైన మనం డే ప్లాన్ రాసుకోవచ్చు, ఈరోజు టు డూ లిస్ట్ రాసుకోవచ్చు అనమాట. నీట్గా వాళ్ళు చిన్న క్యూట్ పెన్సిల్ కూడా ఇచ్చారు, చాలా బాగుంది. 100 200 ఉందన్నమాట. అది తీసుకున్నాను ఒకటి. అండ్ సాఫ్ట్ టాయ్స్ ఉన్నాయి. నాకు టెడ్డీ బేర్ అంటే చాలా ఇష్టం. అండ్ క్యూట్ చిన్న టెడ్డీ బేర్ ఉంది వైట్ కలర్ది, అది నేను పట్టుకున్నది, అది చాలా బాగా నచ్చింది. చాలా చిట్టిగా క్యూట్గా కూడా ఉందన్నమాట. అండ్ తర్వాత వచ్చేసి ఇంకా గ్రోసరీస్ అవన్నీ కొన్ని తీసుకుందనమాట చిన్నవి మమ్మీ. అండ్ ఇంకా తర్వాత బిల్ వేయించుకొని వెళ్ళామన్నమాట. ఇక్కడితోటి ఈ షాపింగ్ మాల్కి అయితే ఎండ్ పెట్టాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి షాపింగ్ వెళ్ళామన్నమాట, ఆకృతికి టాప్స్ చూద్దామని చెప్పి వెళ్ళాము. అండ్ అక్కడ మొత్తం అన్నీ చూస్తున్నాను అనమాట. అన్నీ తీసి నాకు ఏది సెట్ అవుతుంది లేదు అన్నీ చూస్తున్నాను అనమాట. అండ్ మా మమ్మీకి నచ్చితే నాకు నచ్చదు, నాకు నచ్చింది మమ్మీకి నచ్చదు అనమాట. అలాగ అందరికీ కామన్గా నచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకొని పిక్ చేసుకొని చాలా టైమే పట్టింది. ఆ రోజు ఫుల్ టైర్డ్ ఉన్నాం. అప్పటికే నా ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది, ఫుల్ సమ్మర్ అనమాట. అసలు ఆ రోజు చాలా అంటే చాలా ఎండ ఉంది. ఇంకా డ్రెస్సెస్ చూస్తున్నాం అనమాట. అండ్ అక్కడ నాకు ఒక మ్యాక్సీ డ్రెస్ నచ్చింది, చాలా అంటే చాలా సూపర్ ఉందన్నమాట. కాకపోతే కాంప్రమైజ్ అయ్యి అది నెక్స్ట్ టైం తీసుకున్నాము, ఇంకా మంచి కలెక్షన్ వస్తాయి అని చెప్పి ఆగాను అనమాట. అండ్ ఇప్పుడు జస్ట్ నార్మల్ టాప్స్ కోసమే వెళ్ళాను. నార్మల్ టాప్సే తీసుకోవాలని బ్రెయిన్లో బాగా ఫిక్స్ చేసి ఇలాంటివి ఏం తీసుకోవద్దని చెప్పి అవేం తీసుకోలే అనమాట. అండ్ కొన్ని ట్రైల్ వేసాను, ఒక 3 or 4 తీసుకున్నాను అనమాట. టాప్స్ బాగున్నాయి, క్వాలిటీ కూడా బాగున్నాయి అనమాట. అది నెక్స్ట్ మినీ వ్లాగ్లో చూపిస్తాను అనమాట ఏం తీసుకున్నాను ఏంటి అనేది. అండ్ అక్కడ షాప్లో కూడా చాలా రష్గా ఉందన్నమాట. ఇక్కడ ఇంకా ఫాస్ట్గా తీసుకుంటున్నాం అనమాట. టైం అవుతుంది, డాడీ ఏమో బయటే వెయిట్ చేస్తున్నారు, డాడీ లోపలికి రాలేదన్నమాట. ఇంకా సరే అని చెప్పి మొత్తం చూస్తున్నాము
అండ్ టాప్స్ ఒక సెక్షన్లో ఉన్నాయి, మ్యాక్సీ టాప్స్ కొంచెం వెస్ట్రన్ వేర్ అవన్నీ ఒక సైడ్ ఉన్నాయి అన్నమాట. అండ్ నేను ఏం తీసుకొని ఉంటానో మీరు గెస్ చేయండి. అండ్ ట్రయల్ కూడా వేసాను, వాటిల్లో చూసి ఏది తీసుకున్నానో ఏది తీసుకోలేదని గెస్ చేయండి. అది కరెక్టా కాదా అని మినీ వ్లాగ్లో చూద్దాము. అండ్ ఇప్పుడు పట్టుకున్న డ్రెస్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. పర్ఫెక్ట్గా ఉంటుంది ఏదైనా వెకేషన్కి అలా వేసుకోవడానికి. అండ్ నాకు బాగా నచ్చింది ఇదన్నమాట ఇప్పుడు చూస్తున్నది. అండ్ అది చాలా నాకు కరెక్ట్గా ఫిట్టింగ్ అంతా బాగుంది. కానీ నేను డైలీ వేర్కే తీసుకోవాలి, నెక్స్ట్ టైం తీసుకుందాం, ఇప్పుడు మాత్రం ఇవి తీసుకోకూడదు అని చెప్పి అవే తీసుకోవాలని చెప్పి ఇంకా దాన్ని కాంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ అయ్యి తీసుకోవాలన్నమాట. కానీ నాకు చాలా బాగా నచ్చింది. ఇప్పటివరకు నాకు ఆ మోడల్లో లేదనమాట. అండ్ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇంకా కొన్ని జీన్స్ మీదకి షర్ట్స్ అక్కడ ఉన్నాయన్నమాట. కొంచెం డిఫరెంట్ స్టైల్స్లో లాగా ఉన్నాయన్నమాట కొత్తగా. సరే అని చెప్పి చూస్తున్నాము అన్నీ. కానీ అసలు వెస్ట్రన్ వేర్ అయితే ఏం తీసుకోలేదు, టాప్స్ తీసుకున్నాను అనమాట. 3 or 4 తీసుకున్నాను. ఫైనల్గా ఇవి 2 డ్రెస్సెస్ ట్రైల్ చేశాను అనమాట. అండ్ మిగిలినవన్నీ ట్రై చేస్తే ఇవి డౌట్ ఉన్నాయి, అందుకని చెప్పి ఈ 2 ట్రై చేశాను. అండ్ ఇంకా తర్వాత షాపింగ్ది అయిపోయింది. ఇంకా కొన్ని ఎగ్జామ్స్కి సంబంధించిన కొన్ని పీడిఎఫ్స్ అవన్నీ తీయించుకోవాలని చెప్పి ప్రింటింగ్ కోసం అని చెప్పి వెళ్ళామన్నమాట. అండ్ చాలా ఎగ్జామ్స్ కదా, ఇది ఎగ్జామ్స్ ముందు తీసిన వ్లాగ్ అనమాట. సో ఆ పీడిఎఫ్స్ అవన్నీ ప్రింటింగ్ తీయించుకుంటున్నాను. అండ్ ఈ వీడియో అయితే ఇంతే. మీకు ఎలాగా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
థ్యాంక్ యూ. బాయ్ బాయ్.